మీడియాలో చాలా రకాల మీడియాలు అయితే ఉన్నాయి. సో మరి మీడియా క్రేజ్ ఏమైనా పెరుగుతుందా? ఇంతకీ అసలు ఏ మీడియా క్రేజ్ పెరుగుతుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మీడియాలో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అంటూ ఇలా చాలా రకాల మీడియాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మీడియా క్రేజ్ పెరుగుతుంది అంటూ వినిపిస్తుంది. ఇంతకీ ఆ మీడియా ఏ మీడియా క్రేజ్ పెరుగుతుంది? జనరల్ ఒపీనియన్ ఏంటి? మీడియాలో అబద్ధాలు చెప్తుంటారు, మీడియాలో హైప్ చేస్తూ ఉంటారు, మీడియాకున్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేటువంటిది కదా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా అదే కదా, మీడియా ప్రాధాన్యత తగ్గిపోతుంది, మీడియాని ఎవరు పట్టించుకుంటారు అనేదే కదా. పైగా ఏ మీడియాని పట్టించుకోరు అని అంటే అసలు పేపర్లో ఉండే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఇప్పుడు ఛానల్లో ఉండే వాళ్ళనే పెట్టుకుంటారు కానీ అని చెప్పి కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ఛానల్స్ ఎవరు చూస్తున్నారు? అసలు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం ఎవరికోళ్ళే మొబైల్స్ వచ్చినాయి, మొబైల్స్లో చూసుకుంటున్నారు, ఛానల్స్కి ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. అయితే తాజాగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ఇది ఏబీసీ, ఇది తేల్చింది ఏంటంటే, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ తేల్చింది ఏంటంటే, ఏబీసీ రిపోర్ట్ తేల్చింది ఏంటంటే, భారతదేశంలో పత్రికల సర్క్యులేషన్ పెరిగింది. ఎంత పెరిగింది అని అంటే ఆల్మోస్ట్ 2.5% పెరిగింది పత్రికల సర్క్యులేషన్. ఇది ఈ రీసెంట్ పీరియడ్లో, ఈ ఇయర్లోని, ఈ 5-6 నెలలు. జనరల్గా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, పెరగాల్సిన అవసరం లేదు, ఎలక్షన్స్ అప్పుడైతే పెరుగుతాయి. కానీ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ప్రకారం పేపర్ యొక్క సర్క్యులేషన్ పెరిగింది. పేపర్ల సర్క్యులేషన్, అది ఇంగ్లీష్ పేపర్లు కావచ్చు లేదా తెలుగు పేపర్లు కావచ్చు, ఇండియాలో పేపర్ల సర్క్యులేషన్ పెరిగింది, ప్రింట్ మీడియాకి ప్రాధాన్యత పెరిగింది. ఈ విషయాన్ని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ చెప్పింది. ఎందుకు పెరిగింది? తగ్గాలి కదా, న్యూస్ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది కదా, ఛానల్స్లో వస్తుంది, ఛానల్స్ కన్నా స్పీడ్గా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. మరి ప్రింట్ మీడియాకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ పెరిగింది? సర్క్యులేషన్ పెరిగిందంటే ఇంపార్టెన్స్ పెరిగినట్టే కదా. దాని మీద అధ్యయనం చేసినప్పుడు ఒక అత్యంత అద్భుతమైనటువంటి అంశం బయటకు వచ్చింది. ఏంటంటే, ప్రింట్ మీడియా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇవాళకి కూడా అది రారాజుగా నిలబడుతుందని అంటే కారణం ఏంటంటే, దాంట్లో విశ్వసనీయతతో కూడినటువంటి రిపోర్టింగ్ ఉంటుంది, అలాగే దాంట్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుంది, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. దాంట్లో సమగ్రమైనటువంటి న్యూస్ ప్రింట్ మీడియాలో మాత్రమే ఉంటుంది. 5, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ప్రొఫెషనల్ జర్నలిస్టులు అనేటువంటిది తేలింది. అంటే విశ్వసనీయతతో కూడినటువంటి జర్నలిజానికి ఎప్పటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎన్ని రకాల పరిణామాలు చోటు చేసుకున్నా సమాజంలో, ఎన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినా, ఎన్ని రకాల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినా, ఎన్ని రకాల సోషల్ మీడియాలు వచ్చినా, విశ్వసనీయతకి పట్టం కడుతున్నారు పాఠకులు అనేది ఇప్పుడు ఏబీసీ బయటపెట్టినటువంటి ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ప్రింట్ మీడియా కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదంటే సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే ఉందో సోషల్ మీడియా, ఇవన్నీ అక్కడి నుంచి ఏమి నేర్చుకోవాలి? విశ్వసనీయతతో కూడినటువంటి న్యూస్కు మాత్రమే లాంగ్ రన్లో ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. విశ్వసనీయత లేనటువంటి న్యూస్కి తాత్కాలికంగా మాత్రమే క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాకి వచ్చే క్రేజ్ ఏంది? తాత్కాలికమైనటువంటి క్రేజే. మనం ఏదో ఒక న్యూస్ ఇస్తాం, ఆ న్యూస్ ఇస్తాం, ఏదో ఒకటి, ఒక సెన్సేషనల్ ఏదో ఒక టైటిల్ పెట్టేసి సెన్సేషనల్ న్యూస్ అని చెప్పేసి ఒక గాసిప్ని యాడ్ చేసేసి, మసాలా యాడ్ చేసి ఇచ్చేస్తాం, చూస్తారు. చూసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు అది తప్పు అని తేలిన తర్వాత విశ్వసనీయత అనేది కోల్పోతుంది కదా. అందుకే ఇప్పుడు పేపరు సర్క్యులేషన్ పెరగడానికి కారణం ఏంటంటే, వీళ్ళు న్యూస్ ఇచ్చారు, సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇచ్చారు, దీన్ని నమ్మాలా వద్దా అనేది ఆడియన్కి ఉంటుంది. ఎక్కడికి పోతారు? సోషల్ మీడియా నుంచి ఛానల్స్కి వెళ్తారు. ఛానల్స్కి వెళ్తే ఛానల్లో ఏమన్నా వస్తుందా? ఈ ఛానల్ న్యూస్ని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఛానల్స్ అన్నీ నేషనల్ కానీ, లేదంటే రీజనల్ ఛానల్స్ కానీ, ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ ఉన్నాయి. అసలు పార్టీలే సొంతగా ఛానల్స్ పెట్టుకున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, సొంత ఛానల్ సొంత పేపరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, సొంత ఛానల్ సొంత పేపరు. అంతే కదా. సో ఈ పార్టీలన్నీ సొంత పేపర్ సొంత ఛానల్ని పెట్టుకుని, కొన్నేమో
ఆయా పార్టీలకు కొంత అలైడ్ అయిపోయి సింపథైజర్స్గా కొన్ని ఉన్నాయి. అందుకే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే పింక్ మీడియా, బ్లూ మీడియా, ఎల్లో మీడియా, పిచ్చ మీడియా 4 రకాల మీడియాలు ఉన్నాయి. పిచ్చ మీడియా అని ఏంటి డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి పాట పాడుతాయి. ఈ మిగతా ఏంటి ఎవరికోళ్ళే పార్టీలు పెట్టుకున్న ఛానల్స్, సింపథైజర్స్గా ఉండే ఛానల్స్ ఏంటంటే ఎలాగో పార్టీ ఫండ్ రూపంలో కొంత వస్తుంది కాబట్టి పార్టీ నుంచి కొంత వస్తుంది, లేదంటే ప్రభుత్వాలు ఏర్పడితే కొంత వస్తుంది అని చెప్పేసి కొన్ని ఛానల్స్ సింపథైజర్గా ఉంటాయి. ఇక పిచ్చ మీడియా ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ పాట, వీళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళ పాట పాడుతుంటారు. సో కాబట్టి వాటిని కూడా నమ్మే పరిస్థితి లేదు. సో దేన్ని నమ్మాలి? ఒక న్యూస్ సోషల్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, అయినా కానీ ఆడియన్ అనే అతను, రీడర్ అనే అతను నమ్మట్లా. ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రింట్ మీడియాకి వెళ్తున్నాడు, పేపర్కి వెళ్తున్నాడు. పేపర్కి వెళ్ళి పేపర్లో చూసి చదివి అప్పుడు నమ్ముతున్నాడు. ఆ నమ్మకం కలిగించబట్టే ఇవాళ కూడా పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుంది అని అంటే ఆ నమ్మకమేను అనేటువంటి ఒక రిపోర్ట్ని ఏబీసీ ఇచ్చింది. అందుకే ఈ మధ్యకాలంలో ప్రింట్ మీడియా యాడ్స్ పెరిగినాయి. ప్రింట్ మీడియాలో యాడ్స్ పెరిగినాయి. చాలామంది ఫస్ట్ బిగినింగ్లో ఏమనుకున్నారంటే ఎలక్ట్రానిక్ మీడియా రాగానే ఇంకా ప్రింట్ మీడియా పని అయిపోయింది, యాడ్స్ తగ్గిపోయి ఆ యాడ్స్ షేర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియా పంచుకుంటున్నాయి అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది, మొత్తం సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియాలోనే మొత్తం ప్రచారం అయిపోతుంది, ప్రింట్ మీడియా ఎవరు చూస్తున్నారని చెప్పేసి యాడ్స్ కూడా ఇవ్వట్లేదు ప్రింట్ మీడియాకి అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రింట్ మీడియాలో యాడ్ ఇవ్వాలంటే ఎంత రేటో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంత రేటు, డిజిటల్ మీడియాది ఎంత రేటు మనం అబ్జర్వ్ చేస్తే ప్రింట్ మీడియాది అంటే పేపర్ది రూపాయి ఉంటే ఎలక్ట్రానిక్ మీడియాది ₹10 ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాది ₹10 ఉంటే డిజిటల్ మీడియాది పావలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేది. సో కాబట్టి దేని ప్రయారిటీ ఇప్పుడు ప్రింట్ మీడియా ఇవాళ కూడా విశ్వసనీయతను పొందింది పాఠకుల దగ్గర అని చెప్పి అంటే సరే వాళ్ళల్లో మళ్ళీ సొంతగా పెట్టుకున్న పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ సాక్షి తీసుకుందాం అనుకుందాం, పేపర్ ఆ పేపర్లో ఫస్ట్ పేజీ తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. ఫ్యూచర్ కానీ ఫ్యూచర్ లైట్ కానీ అట్నే ఆ ఫస్ట్ పేజీ చదవాల్సిన అవసరం లే. అలాగే నమస్తే తెలంగాణ ఉంది బీఆర్ఎస్ పార్టీది, ఆ ఫస్ట్ పేజీ తీసేయచ్చు, తర్వాత ఎడిటోరియల్ పేజీలు తీసేయాలి, ఎడిటోరియల్ పేజీ ఫస్ట్ పేజీ ఈ 2 తీసేస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు దసరాకి అయితే చాలా యాడ్సే ఉంటాయి, అంటే మనకి ఫస్ట్ 3 pages 4 pages వరకు యాడ్సే ఇస్తారు. అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ది అది అడ్వర్టైజ్మెంట్ లా కనిపిస్తుంది. అలా కాదు, వీళ్ళ సొంత పైత్యం తర్వాత వాళ్ళ సొంత పార్టీ భావజాలం అంతా కూడా ఫస్ట్ పేజీలను ఎడిటోరియల్ పేజీలో కనిపిస్తుంటుంది. ఆ 2 పేజీలు తీసేస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది. అలాగే ఎల్లో మీడియా, అలాగే బ్లూ మీడియా, అలాగే పింక్ మీడియా, ఏ మీడియా అయినా సరే ఆ ఫస్ట్ పేజీను ఎడిటోరియల్ పేజీ తీసేసి చదువుకుంటే బాగానే ఉంటాయి. ఫీచర్స్ కానీ మిగతా న్యూస్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. అది నేషనల్ మీడియాలో కూడా ఇలానే అయింది కదా, పార్టీలకు సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంత రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా ప్రింట్ మీడియాకి ఇవాళకి కూడా సర్క్యులేషన్ పెరుగుతుందంటే విశ్వసనీయత అనేది, నమ్మకం అనేది అక్కడ ఉంది. సో అక్కడ ఎందుకు ఉందంటే సమగ్రమైనటువంటి న్యూస్, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నిజమైనటువంటి న్యూస్ ఇస్తున్నారనే నమ్మకం ప్రింట్ మీడియా మీద ఉంది. సో ఎన్ని పరిణామాలు సంభవించిన మీడియా రంగంలో రారాజుగా నిలిచేది ఒకటి ప్రింట్ మీడియా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.